హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. ఐ మీన్ మన లేడీస్‌కి నచ్చేది మాక్సిమం వ్లాగ్సే ఉంటుంది. అండ్ నేను కూడా ఎక్కువ వ్లాగ్స్ చూస్తుంటా. అండ్ జాన్వి అయితే పాపం లేయడం కష్టం గానీ స్కూల్‌కెళ్ళి ఇంట్రెస్ట్‌గానే ఎళ్తది. ఒక్కటే ఎళ్తుంది. ఒకటే బ్రష్ చేసుకుంటుంది. బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. చిన్న చిన్నగా నేర్పించాలి మనం గూడా. అంటే కంప్లీట్ డిపెండెన్స్ కాదు. కొంచెం కొంచెం మనం నేర్పించాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే అసలు నేను ఎత్తుకోలేను. ఇప్పుడు ఆదిత్య పుట్టినప్పటి నుంచి సాన్వి కొంచెం పెద్దగా అయిపోయింది గదా! నేను ఇంకా సిజేరియన్ వల్ల తనేంటంటే నార్మల్‌గా ఉండదు. చాలా గట్టిగా అంటే ఏమంటారు పీక్కోవడం, బిగుసుకోవడం అట్లా చేసిద్ది. ఇంకా హరీనే తీసుకెళ్ళి అప్పటి నుంచి అలాగే అలవాటయిపోయింది. ఇప్పటికి గూడా హరీనే ఫేస్ వాష్ చేసిస్తాడు. అంటే బ్రష్ చేయడం, ఫేస్ వాష్ చేయడం అలాగా. అండ్ స్నానం అయితే నైటే చేపిచ్చి పడుకోబెడతా. ఎందుకంటే మార్నింగ్ అంత టైం ఉండదు. లేచేసరికే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లెగుస్తాం అనమాట. బ్రష్ కనిపించింది నాది బ్రష్ కనిపియలేదు ఫస్ట్ అనింది. పాత బ్రష్‌తో చేసుకో అంటే నాది కనిపించింది అని చెప్పి ఎళ్తుంది మళ్ళీ చేసుకోవడానికి. ఇంక ఈలోపు నేను చిమ్మేసి తుడిచి ముగ్గేయొచ్చు కదా! సాన్వి వచ్చేలోపని బయటికెళ్ళా. అండ్ బయట బండలు మాత్రం చాలా బాగున్నాయి. అంటే బ్లాక్‌గా ఉన్నాయన్నమాట. మనం మంచిగా ముగ్గేస్తే మంచిగా కనిపించేలాగుంది. కొన్ని బండలేంటంటే మనం అంటే వైట్ కలర్ అట్లా ఎయడం వల్ల ఇప్పుడు లత వాళ్ళు తీసుకున్న దగ్గరేంటంటే కొంచెం వైట్ ఉంది అని ఫీల్ అవుతుంది. చూడాలి నేను చూడలేదసలు. ఇంక చిమ్మి తుడిచొచ్చా. ఎందుకంటే చాక్ పీసులు లేవు. ముగ్గు గూడా లేదు. యాక్చువల్లీ ముగ్గుండింది. ఒక 2, 3 డేస్ వరకు ముగ్గేసా. ఎందుకంటే ముగ్గేసినా ఉండడం లేదసలు. వీడు ఆదిత్య బయటికెళ్తాడు గదా! మొత్తం చెడ్డాలం చేసి పెడతాడు. అదే చాక్ పీస్‌తో ఏసామనుకోండి మనం తడిపి మంచిగా కనిపిస్తుంది. అది క్యారిడార్ మొత్తం గబ్బు గబ్బు గాకుండా మంచిగుంటుంది. ఇంక రెడీ చేస్తున్నా. డ్రెస్ ఏసేసి రెడీ చేస్తున్నాననమాట సాన్విని. సాన్వి స్టార్టింగ్ వల్లో ఏమో గానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందనమాట స్కూల్‌కెళ్ళడానికి. ఇంట్రెస్ట్ ఎందుకంటే అన్ని కొత్త బుక్స్ అండ్ ఫ్రెండ్స్‌ని చాలా డేస్ మిస్ అయింది గదా! దానివల్లో ఏమో గానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అసలు రాత్రయితే మేము కూకట్పల్లి ఎళ్ళొచ్చాము. ఈ వ్లాగ్‌లో చూపిస్తా ఎందుకెళ్ళాము అనేది. అండ్ మిషన్‌ది గూడా మీకు చెప్తాను కూకట్పల్లి స్టోరీ. ఎందుకెళ్ళాము ఏంటి అనేది. వస్తుంటే పైన కొంచెం వైట్‌గా అట్లా ఉందనమాట. వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం వస్తుంది యాక్చువల్‌గా లైట్‌గా. పైన వైట్‌గా ఉంది. తెల్లారిపోతుందా? నేను ముందే స్కూల్‌కెళ్ళిపోతానమ్మా అందరికంటే ముందే ఎళ్లి డ్రాయింగ్స్ ఏసుకుంటా. నేను థర్డ్ క్లాస్‌కొచ్చా కదా! డ్రాయింగ్స్ లేదు అని చెబుతుంది. నాకు నవ్వొచ్చింది నిజంగా. ఎప్పుడెప్పుడు హాలిడే వస్తదా అని వెయిట్ చేశా సాన్వి. ఇప్పుడేమో మొత్తానికి ముందే స్కూల్‌కెళ్తా, ముందే చేస్తా అంటుంది. మంచిగా రెడీ అయింది. అసలు ఏడవట్లేదు. ఫస్ట్ థింగ్ ఏడవట్లేదు. అసలు మొన్నటి వరకు గూడా ఏడుస్తూనే ఇంకా లేచి ఏడిచేదంటే పక్కన పెడితే పైన పడి పడుకుంటూనే ఉంటది. బట్ స్టిల్ ఏంటంటే లేట్‌గా పడుకోవడం పెద్ద మైనస్ పాయింట్ అయితుంది మాకు. మాకు అనే కంటే కూడా పాపం సాన్వికి ఎక్కువ మైనస్ పాయింట్ అయితుంది. మేము మేలుకోవడం వల్ల ఇప్పుడు వీడు మేలుకో ఉంటాడు. వీడు మేలుకోవడం వల్ల మేము మేలుకోవాల్సొస్తుంది. మేమందరం మేలుకో ఉండేసరికి తనకి నిద్ర పట్టట్లేదు కదా! అలా నిజంగానే నిద్ర పట్టదు. నేను ఈలోపు జల్లేసాను గదా! జల్లేసేలోపు హరి ఇదే అనమాట. మా డైలీ రొటీన్ ఇదే స్కూల్ ఉన్న డేస్‌లో. కాపోతే చట్నీ లేదు. అప్పుడే దోసపిండేసాం ముందు రోజే. ఆ కారం చూడగానే ముందు వద్దు అని చెప్పి పడుకుంటుంది. ఇంక నవ్వి లేపాము. లేపితే అంటే కారం నెయ్యిలో గూడా తింటది కొంచెం కొంచెం. అంటే నేను తినను నిజానికి. సాన్వి తింటది బానే. అందుకనే కొబ్బరి కారం ఉంటది కదా! కొబ్బరెక్కువేసి ఇది తక్కువేసి, మిర్చి తక్కువేసి చేస్తాం గదా! అలాగా అండ్ నెయ్యి పోసి తీసుకొనొచ్చాడు. ఇక కొంచెం కొంచెం నేను వీడియో తీస్తున్నానని అట్లా చేస్తుందనమాట. నువ్వు వీడియో ఆపితే నేను తింటా అనిన తర్వాత ఇంక అందుకని వీడియో ఆఫ్ చేశా. ఇంక తర్వాత హరి ఎళ్లి స్నాక్స్ పెడతాడు. ఇంకా హరి పరిస్థితి, నా పరిస్థితి కూడా సేమ్ అంతే ఉంటది. నిద్రొస్తా ఉంటది. ఎందుకంటే 2:30 అట్లా అయితుంది. ఇంకా అంటే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్. 4, 5 కాకుండా అట్‌లీస్ట్ 2కి మాక్సిమం పడుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే 6 అవర్స్ అన్నా పడుకుంటాం గదా! అలాగా ఎందుకంటే మళ్ళీ పగలు పడుకోము. పడుకోవడానికి కుదరదు. ఇంకా ఆదిత్య లేస్తాడు. ఆదిత్య పడుకున్నప్పుడు నాకేదో పనుంటది. నాకైతే బాగా స్లీపింగ్ మూడ్ ఉంది. హరి వచ్చిందాక అట్లా పడుకుందాం అనుకున్నాం గానీ ఏం లేదు. అప్పుడే వచ్చేసాడు ఒక 10 మినిట్స్‌లో. ఇంకా చాక్ పీసులు తెచ్చాడనమాట. బయట ముగ్గే లేదని చెప్పాను గదా! ముగ్గు లేదు, చాక్ పీసులు లేవు 2 లేదు. ఇంక చాక్ పీసులు తీసుకొచ్చాడు. ఏసాము. చాక్ పీస్ తోటి ఇలా తడి మీద వేసినప్పుడు కనిపించదు గానీ తర్వాతకి మంచిగా కనిపిస్తది. కొంచెం ఆరిపోయినాక అట్లాగా. ఈలోపు ఆదిత్య గాడు గూడా లేచాడు. ఆదిత్య లేచాడంటే ఇంకా అంతే సంగతులు. అస్సలు హరిని అటు ఇటు పోనీయడు. ఇంకా చెప్పాలంటే అసలు ఏ పని చేయనీయడు. నన్నంత టార్చర్ ఏం చేయడు. ఇంకొచ్చి ఈ ఫ్రేమ్‌కి ఇది ఫిట్ చేశా.
ఫిట్ చేశా కాదు కానీ నైటే ఫిట్ చేశా. ఇది చాలా అర్జెంట్ బ్లౌజు. ఈ కస్టమర్ మీద నాకొచ్చిన కోపానికి చెప్తాను మీకు దాని స్టోరీ గూడా ఈ వీడియోలో. మామూలు రాలేదు నా కోపం. అది నైటే చేశా అండ్ ముగ్గు చూడండి మంచిగొచ్చింది. ఇంకా క్లోజ్ అని ఉంది గదా! క్లోజ్‌ని ఓపెన్ పెడుతున్నా. ఇది ఎందుకు పెట్టానంటే యాక్చువల్‌గా ఇప్పుడు కస్టమర్స్‌కి తెలీదు గదా! కాలింగ్ బెల్ యాక్చువల్‌గా రిపేర్ ఉంది. బట్ రిపేర్ ఉన్నది గూడా నేనైతే చేపిచ్చలేదు. ఎందుకంటే కాలింగ్ బెల్ ఇంట్లోకే పెద్దగా ఇనిపిస్తది. ఇప్పుడు ఆదిత్య నిద్రపోతున్నా, నేను మీటింగ్‌లో ఉన్నా, నాది వర్క్ ఫ్రమ్ హోమ్ గదా! వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు. ఇక్కడ నేను లోపల మీటింగ్‌లో ఉన్నా, వాళ్ళు తీయలేదని కాలింగ్ బెల్ పదే పదే కొట్టారనుకో, నాకసలే వాళ్ళది మాటలు కొంచెం కొంచెం అర్థమైతది. ఇంకా అందుకని ఇబ్బందయితదని హరికి కర్టెన్స్ ఏస్తున్నా. డీమార్ట్ నుంచి తీసుకున్నాము అవి కర్టెన్స్. ఈలోపు బాబిన్స్ ఫిల్ చేసి, బాబిన్స్ అన్నీ కూడా కంప్యూటర్ వర్క్ అనమాట. ఒక్కసారి ఒక 10 బాబిన్స్ ఫిల్ చేసామంటే మళ్ళీ మళ్ళీ ఊరికే చేయకుండా టైం సేవ్ అయితది. ఆ తర్వాత ఇద్దరం బ్రష్ చేసేసాము. యాక్చువల్‌గా నేనైతే నిద్ర లేగంగానే బ్రష్ చేస్తా మామూలుగా హాలిడేస్‌లో అయితే. ఇక సాన్వికి స్కూల్ ఉంది గదా! సాన్విని పంపించాక ఫస్ట్ చేసే పని అదే. బ్రష్ చేసి టీ తాగిన తర్వాతే వాటర్ తాగి, టీ తాగిన తర్వాత ఇంకేదైనా పని. అంటే కంప్యూటర్ వర్క్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా నిద్ర లేయగానే ఆన్ చేసుకుంటా. ఎందుకంటే అది జస్ట్ పెద్ద పనేం గాదు. ఊరికే ఆన్ చేసామనుకోండి అంటే ఫ్రేమ్ ఫిట్టింగు ఆల్రెడీ చేసుందనుకోండి. ముందు రోజు అంటే నైట్ సగం డిజైన్ ఏసి ఆపేసున్నామనుకోండి. జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే సరిపోయిద్ది. బ్లౌజ్ గూడా ఫిట్ చేయాలంటే టీ తాగినాకే చేస్తా ఇంకా అర్జెంట్ లేకపోతే. సాన్వి స్కూల్‌కెళ్ళిన తర్వాత మాకు చాలా టైం ఉంటది. చాలా టైం అంటే ఇంకా త్వరగా లేస్తున్నా గదా! మళ్ళీ పడుకోవట్లేదు గదా! సో, చాలా టైం ఉంటది. ఇదిగో ఇట్నే కూర్చొని టైం వేస్ట్ చేస్తా ఉంటాం. సుత్తి మాటలు ఒక్కటి కూడా ఇంపార్టెంట్‌ది ఉండదు దాంట్లో. సుత్తిగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో ఆడిది చేస్తా, ఈడిది చేస్తా అని చెప్పి. మా ఆయన కొంచెం సేపు నీకంటే నేనే అందంగున్నా అది ఇది అని కొంచెం సేపు నేనది కామెంట్ చేసుకుంటూ ఇంకా కందుకూరులో ఇల్లు గురించి, అక్కడ ఇల్లు కట్టలేదు గదా! అంటే రేకుల ఇల్లు ఉంది. వాళ్ళ నాన్న వేసుకున్నారు చనిపోక ముందు. అది కూడా కొత్తదే. కొత్తది కాబట్టి దాన్నేం కదిలిచ్చడానికి ఇప్పుడే ఇష్టం లేదు. ఇష్టం లేదొకటిను ఇప్పుడు మేము ఫ్లాట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడంత పాసిబుల్ కాదు. బట్ ఆ ప్లేస్‌ని ఏమి అమ్మదలుచుకోవట్లేదు. ఎందుకంటే సొంతూరులో కంపల్సరీ ప్లేస్ ఉండాలి. అంటే ఇల్లు ఉండని లేకపోని ప్లేస్ అయితే ఉండాలి. కంటికి దెబ్బ తగిలిందనమాట. ట్యాప్ తగిలింది. ట్యాపు ఇట్లా ఉంది. నేను చూసుకోకుండా ఇలా అనేసాను సైడ్‌కి. అది కోసుకున్నట్టు అయిపోయిందనమాట. కొంచెం బెటర్ ఇంకా నయం కన్ను తగలలేదు. ఇంక టీ వచ్చేసాయి అంటే హరినే పెట్టిస్తాడు. మీకు తెలుసు గదా! తిట్టొద్దు. ఈరోజు మాక్సిమం పనులు హరినే చేస్తాడు. నేను చాలా తక్కువ చేశా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగబ్బా! ప్రతిరోజు ఒకలాగే చేయలేము. ఒక్కొక్కసారి ఏంటంటే హరి త్వరగా వెళ్ళిపోవాల్సొస్తది. అప్పుడు కంప్లీట్‌గా పని అప్పుడు ఆ త్వరగా వెళ్ళడం గూడా ఎలా వెళ్ళాల్సొచ్చిద్దో తెలుసా? నాకెక్కువ పనున్నప్పుడు అంటే స్టిచింగ్ పని చాలా అర్జెంట్ ఉన్నప్పుడు వెళ్ళాల్సొచ్చిద్ది. ఇంకప్పుడు మేనేజ్ చేసుకోలేక చచ్చిపోతా. ఇక్కడ నువ్వులుండలు చేస్తున్నా అనమాట. అయిపోయినాయి నువ్వులుండలు. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏదో బయటది చెత్త ఫుడ్ అట్లా కాకుండా మంచిగా తినొచ్చు గదా! అది ఇక్కడ సాన్వికి చపాతీ చేస్తున్నాడు. ఆల్రెడీ పప్పు ఉందనమాట. ఐ మీన్ పప్పు చారు. మీరైతే పప్పు అదే కన్సిస్టెన్సీలో చేసుకుంటారేమో. నేను పప్పు చారునే కొంచెం థిక్‌గా చేస్తాను. సాన్వికి చపాతీలు చేస్తున్నాడు. ఈ లత వచ్చిందనమాట. లత పాపం కూకట్పల్లి ఆర్డర్స్ దగ్గర దగ్గర ఏ 50, 60 స్టిచ్ చేసింది. అంటే దగ్గర దగ్గర ఒక 10-15 డేస్ వితౌట్ గ్యాప్ నిద్ర చాలా తక్కువ నిద్రపోయి అంటే 4 అవర్స్, 3 అవర్స్ నిద్రపోయి అందుకే మా ఆయన టాలెంట్ చూసారా దేంతో చేస్తున్నాడో. చపాతీ కర్రలు 2 ఉన్నాయి. ఒకటి కనిపించలేదని ఇంకోటి తెచ్చాడు. స్టిల్ కనిపియలేదనమాట. ఎవరి వల్ల అంటే ఇదిగో మా నల్ల బంగారం వల్ల. అస్సలు ఉంచాడు చపాతీ కర్రని అది పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఏదో సంతలేస్తాడు అది కనిపించదు. ఈ బ్లౌజ్ కుడుతున్నా నేను. యాక్చువల్‌గా ఇది 2 డేస్ బ్యాక్ ఇవ్వాల్సింది. కానీ అంటే ఇవి డైలీ వేర్‌వే అక్కకి అర్జెంట్ లేవు. ఆ రోజు ఏమైందంటే ఆఫ్టర్‌నూన్ వరకు కరెంట్ తీసేసాడు. ఇంక అందుకని అర్జెంట్ ఏవైతే ఫంక్షన్‌యి ఉన్నాయో అవి స్టిచ్ చేసి ఇచ్చాను. సో, అక్క అడగలేదు ఏంటి అయిందమ్మా ఏంటి అని. సో, అందుకనే నేను కొంచెం లైట్ తీసుకున్నా చెప్పాలంటే. ఎక్కువ అడగలేదనుకోండి లైట్ తీసుకుంటా. కంపల్సరీ ఏదైనా ఊరికెళ్ళాలి అలా అంటే మాత్రం అస్సలు కొంచెం కూడా లైట్ తీసుకోను. అలా లైట్ తీసుకోకుండానే ఈరోజు ఒక పిచ్చి పని చేశా అనమాట. ఈ వీడియోలోనే చూపిస్తా. నాకు నిజంగా ఏడుపొచ్చిందనుకోండి మార్నింగ్ లేచి ఏంటి ఇంత కష్టపడింది దీనికోసమా అని. ఇంకా వీడియో గుండె నిండా గుడిగంటలు సీరియల్ చూస్తా నేను. అండ్ కార్తీక దీపం ఈ 2 చూస్తా. ఇవి 2 కాకుండా ఇంకేమన్నా మంచి సీరియల్స్ ఉంటే చెప్పండి. మంచిగా అలవాటు చేసుకుంటా. ప్రాబ్లమే లేదు. సీరియల్స్ బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు. ఎందుకంటే మనం ఏం వర్క్ చేయకుండా ఉట్టిగా సీరియల్స్ చూస్తుంటే మేబీ
బ్యాడ్ హ్యాబిట్ ఏమో. నాకైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదన్నా ఉందనుకోండి ఇంట్రెస్టింగ్‌గా ఒక సినిమా కానీ, ఏదైనా సీరియల్స్ కానీ, ఏదైనా వెబ్ సీరీస్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకి తెలియకుండానే మంచిగా బోరింగ్ లేకుండా ఉంటుంది. మంచిగా చేయొచ్చు. ఈ చపాతీ తిన్నాను, ఆ బ్లౌజ్ మాత్రం ఆ మిషన్ మీదే ఉందండి. అసలు చెప్తున్నా కదా! హాఫ్ అన్ అవర్‌లో కుడతా నేను బ్లౌజు. అంత ఫాస్ట్‌గా కుట్టగలను. కానీ ఒక్కొక్కసారి ఎందుకో పనే కాదసలు. నేను ఒక 4 డేస్ ఏమో అయితుంది. అంటే అంతే. సండే రోజు తలస్నానం చేశా. సండే రోజు తలస్నానం చేస్తే ఇది వెడ్నెస్‌డే. వెడ్నెస్‌డే రోజన్నమాట ఇది. నేనసలు అన్ని డేస్ ఉంచుకోలేను నా తలని. చూసారు కదా! నా కంప ఎట్లా ఉందో అలా ఉంటది నా కంప. అలా నేను ఉంచుకోలేను. ఇంక అందుకే హరితోటి ఆయిల్ పెట్టించుకుంటున్నా మాక్సిమం. మేమిద్దరం గొడవ పడకుండా ఉన్నంత సేపు హరితోటే పెట్టించుకుంటా. గొడవ పడిందనుకోండి, పౌరుషం మీద టక టక పెట్టేసుకుంటా అనుకోండి, అది వేరే విషయం. అంటే నాకు తెలిసి అందరి వైఫ్స్‌కి ఉంటది ఇట్లాంటి పని. పని హరితో మాట్లాడినప్పుడు కంటే మాట్లాడినప్పుడే చాలా ఫాస్ట్‌గా అయితది నాకు పని. అలిగి ఫాస్ట్‌గా చేసుకుంటా అన్ని. మా అమ్మోళ్ళు కామెంట్ చేస్తా ఉంటారు. "నీకెందుకు నువ్వు అలుగుతావు, అడగవు, వాడు చెయ్యడు. అదే నువ్వు అలగలేదనుకో నువ్వు చెప్తావు. మంచిగా జేసి పెడతాడు గదా! నీకెందుకు అని జెప్పి నవ్వి కామెంట్ జేస్తా ఉంటారు. నాకు లేనిపోయిన కష్టాలొచ్చినియి పాపం మా పిల్లకి అని జెప్పి నవ్వుతారు. హెడ్ మసాజ్ అయితే నిజంగా జెప్తున్నా గదా! టాప్ లెవెల్‌లో జేస్తాడు హరి. నేనిక్కడ బ్యూటీ పార్లర్స్‌లో చేయించుకున్న దానికంటే మంచిగా జేస్తాడు. బట్ బెంగుళూరులో ఒక బ్యూటీ పార్లర్‌లో చేయించుకున్నా హెడ్ మసాజు. ఫేషియల్స్ వీటన్నిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం గదా! మామూలుగా బ్యూటీ పార్లర్ అనగానే. బట్ నేనెక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇదే హెడ్ మసాజ్. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే హెయిరు చాలా తిక్కుగుండేది ఇంతకుముందు. నువ్వెంత గట్టిగా కొట్టినా, గట్టిగా పట్టుకొని లాగినా ఏమనిపియదు. ఇప్పటికి గూడా అంటే కొంతమందికి చాలా సెన్సిటివ్‌గుంటది. కొంచెం పట్టుకోంలోనే పెద్దగా అరుస్తారు గదా! నాకంత సెన్సిటివ్‌గుండదు. తర్వాత ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్తున్నా గదా! ఇలానే ఆ బ్లౌజ్ మాత్రం నేనేదైతే స్టార్ట్ చేశానో ఆ బ్లౌజ్ మాత్రం మిషన్ మీదే ఉంది. ఇంకా ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక దగ్గర దగ్గర ఒక 2 ½ అవర్స్ అట్లా పడుతుంది నాకు ప్రెజెంట్ అయితే. యాక్చువల్‌గా 4 అవర్స్ డ్యూటీ నడుస్తుంది. 4 అవర్స్‌లో మనకి ఇచ్చిన వర్క్‌ని బట్టి నడుస్తదనమాట. అంటే ఇది ఫిక్స్‌డ్‌గా అని చెప్పలేము. కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కొంచెం ఒక్కొక్కసారి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కసారి మీటింగ్స్ ఉంటాయి. అందుకనే నేను ఒక డే మీటింగ్ ఉందనుకోండి, అసలు ఏ ఫోన్ కాల్స్ గానీ, ఏది గానీ లిఫ్ట్ చేయను. అంత టెన్షన్‌లో ఉంటానన్నమాట ఆ రోజు. అందుకనే నాకు వర్క్ అంత ఎక్కువ సేపు ఉండదు గానీ, కొంచెం టెన్షన్ ఎక్కువ సేపు ఉంటది. వర్క్ పెద్దగుండదు. ఇక మీటింగ్స్ కానీ, ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి ల్యాప్‌టాప్‌లో ఓపెన్ గాకపోవడము, మనం ఏదైతే సాఫ్ట్‌వేర్ మీద యూజ్ చేస్తున్నామో, అది ఓపెన్ గాకపోవడం, అట్లా ఏమైనా వచ్చినియంటే ఇంకా టెన్షన్ తట్టుకోలేము. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అది ఏమైంది, ఏంటి అనేది ఇష్యూ ఇంక అందరూ వస్తారు మీటింగ్‌లోకి. అందరూ సాల్వ్ చేస్తారనమాట కలిసి. అంటే అక్కడ క్లయింట్ ఆఫీస్‌లో ఉంటారు గదా! వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు గదా! ఎవరైతే ఈ సాఫ్ట్‌వేర్స్‌ని బిల్డ్ చేశారో వాళ్ళందరూ వస్తారనమాట. ఏమైంది, ఏంటి అని. అందుకే కొంచెం టెన్షను. వాళ్ళందరి మాటలేమో మనకి సరిగ్గా అర్థం కాదు. ఆల్రెడీ చెప్పాను గదా! అమెరికన్ యాసెంట్ ఆల్రెడీ మీకు తెలుసు డిఫరెంట్‌గుంటది. ఇప్పుడిప్పుడు కొంచెం బెటరు. అందుకే నేను స్కూల్‌కెళ్దామని అనుకున్నా అందుకే. మా అమ్మ వాళ్ళు అనింది అంతేలే ఇంతొచ్చే మిషన్ స్టిచ్చింగ్ వీటన్నిటిని వదిలేసి స్కూల్‌కెళ్దువు గాని అని నవ్వుతున్నారు. బట్ నా నా మైండ్‌లో ఇది కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే స్కూల్‌కెళ్ళామనుకోండి, ఇప్పుడు కొంచెం మంచి స్కూల్స్‌లో మాక్సిమం తెలుగు మాట్లాడరు. ఇంగ్లీష్ టాకింగే ఉంటది. అండ్ ఇంగ్లీష్ టాకింగ్ ఒకటీను మన ఏదైతే సబ్జెక్ట్ చెప్తామో అది మాత్రం కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లోనే చెప్తాం. తెలుగులో చెప్పాలన్నా గూడా మనకి రాదది. సో, కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లో చెప్తాము. మనకొక ఫ్లో అనేది ఉంటది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ఎవరితో అయినా గూడా ఓన్లీ తెలుగే కదా మాట్లాడతాం. మనం ఇంగ్లీష్ ఎవరితో మాట్లాడం గదా నార్మల్‌గా. అందుకని ఆ ఫ్లో అంతా గూడా మనకి తగ్గిపోతా ఉంటది. సడెన్‌గా మీటింగ్స్ అట్లా అన్నప్పుడు భలే ఇబ్బంది పడాల్సొస్తది నిజం చెప్పాలంటే. నేనింక ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా. హరి సాన్విని తీసుకురావడానికెళ్ళాడు. సాన్వి కాదు ఆల్రెడీ తీసుకొచ్చాడు స్కూల్ నుంచి. హరి ఇంట్లోనే ఉన్నాడు కదా! అని కూకట్పల్లి ప్లాన్ చేశా. మా నల్ల బంగారం నిద్రపోతున్నాడు. లేచి అమ్మా అంటున్నాడు. భలే అంటాడసలు. అంటే ఏంటో చిన్న పిల్లలు గదా! చిన్నగుంటారు గదా! ఏయి చేసినా గూడా భలే క్యూట్‌గా అనిపిస్తది. ఎంత నల్లోడైనా నా కొడుకే గదా చెప్పండి. కానీ వాడి పనులు భలే తమాషాగుంటాయి. వాడి చేష్టలు, వాడి యాక్షన్స్, వాడి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ భలే డిఫరెంట్‌గుంటాయి. అందుకే భలే నవ్వొచ్చిద్ది. సాన్వి ఏమో ఒకటే గోల నీకు మీ ఇద్దరికి వాడంటేనే ఇష్టం. మీ ఇద్దరికి నేనంటే ఇష్టం లేదు అట్లాగా. ఇంకా అది కామన్ అనుకోండి నాకు తెలిసి. బట్ 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. వాడు చాలా చిన్నోడు సాన్వి కంటే. బట్ స్టిల్ కంపారిజన్ ఇక్కడ కూకట్పల్లి ఎళ్ళడానికి రెడీ అవుతున్నా. ఏంటంటే కూకట్పల్లి ఎళ్ళడానికి రీజన్ నేను కంప్యూటర్ మిషన్ తీసుకొని నియర్లీ 1 ½ ఇయర్ దాటిపోయింది. బట్ పెన్ డ్రైవ్ డిజైన్స్ అనేది తీసుకోలేదు నేను.
తీసుకోలేదంటే అప్పుడు అతను తీసుకురావడం మర్చిపోయాడు ఇక్కడికి పెన్ డ్రైవ్ డిజైన్స్. తర్వాత ఈయనతో పంపిస్తా అన్నారు టెక్నీషియన్‌తో. చింతల్లో ఉండే టెక్నీషియన్‌తో పంపిస్తా అన్నారు. బట్ పంపించలేదన్నమాట. అంటే వాళ్ళు మర్చిపోయారు. నేను గూడా వాళ్ళకేంటంటే చాలా ఉంటాయి గదా! చాలా ఉంటాయి. వాళ్ళు మర్చిపోతారు ఎలాగో. బట్ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను గూడా నా దగ్గర ఓల్డ్ పెన్ డ్రైవ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓల్డ్ మిషన్‌ది అదే యూజ్ చేస్తూ ఉన్నా. ఫేస్‌కి ఏం పెడతా అంటే ఆహ్, నైబే నైబేది లిక్విడ్ ఫౌండేషన్ ఒకటుంటది. అదొకటి అండ్ కాంపాక్ట్ పౌడరు, కాజలు, ఐబ్రో పెన్సిల్ అండ్ లిప్ బామ్. ఇది బేబీ లిప్స్ కలర్ ఏం రాదు. బట్ చాలా డ్రైగా ఉన్నాయి గదా! చూడ్డానికి లిప్స్. అలా డ్రైగా లేకుండా కొంచెం మంచిగా ఉంటాయన్నమాట. కొంచెం మాయిశ్చరైజ్‌గా ఉంటుంది చూడటానికి అంతే. పెద్ద హెవీ మేకప్ ఏం గాదు. అలాని చాలా సింపుల్ ఏం గాదు ఇది నాకు తెలిసి. బట్ బేసిక్ నేను ఎక్కడికి పోయినా, ఏ ఫంక్షన్‌కెళ్ళినా కొంచెం ఓపిక చేసుకొని బయటికెళ్ళినా అంటే ఇప్పుడు కొంచెం టైం చూసుకొని ఎళ్తున్నా బయటికి. అదే నార్మల్‌గా అనుకోండి నైట్ డ్రెస్‌లోనే ఎళ్ళిపోతా కూకట్పల్లి అయినా గూడా. అంటే నేను వేసుకునేయి కొంచెం మంచిగానే ఉంటాయి నైట్ డ్రెస్సులు. మీరు చూసుంటారు గదా! అంటే అంత ఆడ్‌గా, ఆక్వర్డ్‌గా నైటీల్లాగా అలా ఉండదు. కొంచెం మంచిగానే ఉంటాయి. సో, బయటికి గూడా ఈజీగా ఎళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, పెన్ డ్రైవ్ తీసుకోవడానికి ఇప్పుడు ఎళ్తున్నాం. నేను మెసేజ్ చేశా అనమాట. మేడం ఈరోజు వస్తాము అంటే అండ్ శిరీష మేడం అయితే చాలా స్వీట్ పర్సన్. ఆరోహిలో అనమాట నేను మిషన్ తీసుకుంది. ఎప్పుడు గూడా సర్వీస్‌కి నేను ఇబ్బంది పడింది లేదు నిజం జెప్పాలంటే. ఎప్పుడు సర్వీస్‌కి ఇబ్బంది పడలేదు. షిఫ్టింగ్ అయినా సరే ఈచ్ 1 డేలోనే నాకు షిఫ్ట్ చేసిచ్చారు మిషన్‌ని గూడా. చాలా బావుంటది. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తుంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఆరోహిలో. నేనైతే రికమెండ్ చేయగలను. ఎందుకంటే యూజ్ చేశాను గదా! అంటే నియర్లీ 2 ఇయర్స్ అవుతుంది గదా! సో, నా ఎక్స్‌పీరియన్స్‌తో నేనైతే చెప్పగలను ఇది విషయం. నేను తీసుకున్న మిషన్ వచ్చేసి వావ్! అంటే దాంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. మీకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అనేది షేర్ చేస్తా మీకు ఎంబ్రాయిడరీ మిషన్ గురించి. ఇక్కడ సాన్వికి హెసను ఎత్తుకొని అరుస్తుంది. నేను ఎప్పుడు మానేసా అంటే సాన్విని ఎత్తుకోవడం ఆదిత్య కడుపులో ఉన్నాడా అప్పుడు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే క్యారింగ్ ఉన్నానో ఆదిత్య అప్పుడు. అప్పుడు పూర్తిగా మానేసా. సాన్వి అయితే పాపం ఈ మంచం ఎక్కాను ఇప్పుడు ఎత్తుకుంటావా? ఒకసారి ఎత్తుకోమ్మా అనేది భలే పాపం అనిపిచ్చేది. బట్ ఏంటంటే అప్పుడే చెప్పాను గదా! 5 ఇయర్స్ గ్యాప్. 5 ఇయర్స్ పాప గదా! పెద్దగానే ఉండేది. ఇంక నాకే కొంచెం ఆదిత్య అప్పుడు అంత ఈజీ సిట్యుయేషన్స్ ఏం లేదు. నేను షేర్ చేస్తాను మీకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాను అనేది. చాలామంది ఫేస్ చేస్తారు. నిజం చెప్పాలంటే చాలా భయపడిపోతారు అట్లాంటి సిట్యుయేషన్‌లో. నాకదే అనిపిస్తా ఉంటది. కొంచెం ఇప్పుడిప్పుడు తెలుస్తుంది గైనకాలజిస్ట్స్ అందరూ కూడా మంచిగా వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది. ఇంతకుముందయితే అసలు తెలిసేది గాదు. సాన్వి అప్పుడైతే అసలేం తెలీదు. ఓన్లీ డాక్టర్ దగ్గరికెళ్తేనే ఇది ఎందుకొచ్చింది ఈ ఇష్యూ అనేది తెలిసేది. సో, ఇంక అందరం రెడీ అయిపోయాము. బయటికెళ్తున్నా. ఆదిత్య గారిని రెడీ చేయడమే లేట్ అనమాట. ఇంకేం లేదు. ఇక స్టార్ట్ అయిపోయాం కూకట్పల్లి. యాక్చువల్‌గా ప్లాన్ ఏంటంటే కూకట్పల్లి ఎలాగో ఎళ్తున్నాం గదా! స్ట్రీట్ షాపింగ్ గూడా ఎళ్దామా అని అనుకుంటున్నా. నేను మనసులో సరే చూద్దాంలే అక్కడికెళ్ళి ఫస్ట్ అయితే పెన్ డ్రైవ్ తీసుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడు గూడా లాస్ట్ మూమెంట్‌లోనే స్టార్ట్ అయితాం. లాస్ట్ మూమెంట్‌లోనే స్టార్ట్ అయ్యాము యాజ్ యూజువల్‌గా. లాస్ట్ మూమెంట్‌లో స్టార్ట్ అంటే అక్కడికెళ్ళేలోపు ఇప్పుడు 8కి క్లోజ్ చేస్తాం. 8కి నేనెళ్ళిపోతా అని తను జెప్పింది. నేను 7:50కి అక్కడ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసాం. అంటే ప్లాన్ చేసాం అనే కంటే గూడా మేము స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడికెళ్ళేలోపు 7:50 అవుతుంది. సాన్విని పట్టుకోమంటే సాన్వి ఆనందం చిన్న ఆనందం గాదు. సెల్ఫీ స్టిక్ ఉంటుంది గదా! దానికి పెట్టా అనమాట ఫోను. సో, ఈజీగా పట్టుకుంటుంది. చూసారా ఎంత షేక్ చేస్తుందంటే నడుస్తుంది గదా! నార్మల్‌గానే పిల్లలు కొంచెం షేక్ అయితది. నడుస్తుంది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేద్దాం. ఏమైనా తినొద్దామా? యాక్చువల్‌గా ఎళ్ళే ముందే నేను ఆల్రెడీ పప్పుచారు ఉంది గదా! నేను రైస్ గూడా పెట్టేసాను. రైస్ గూడా పెట్టేసి అసలు ముందే తినేసి ఎళ్దాం అనుకున్నా. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ తినలేదు. చపాతీ తిన్నాను గదా! కొంచెం అటు ఇటుగా తిన్నాము. అంటే 12 ఆ టైంకి తిన్నాం గాబట్టి ఇంకా ఆకలి కాలేదు. సరే తిన్నాం గదా! అండ్ ఆదిత్య గూడా తింటాడు పాపం చపాతీనే తిన్నాడు అనుకున్నాం. బట్ తినలేదు. వచ్చాకే తిన్నాము అన్నం గూడా. ఇదేమన్నా పార్కింగ్ ఏరియా బావుంటుంది. అండ్ రోడ్డు పక్కనే ఉంటుంది గాబట్టి అపార్ట్‌మెంటు మంచిగానే అనిపిస్తదనమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్లోరు ఇటు సైడ్ వాళ్ళకి ఇంకా బాల్కనీ ఇంకా బాగొస్తది. మనది బ్యాక్ సైడ్‌గుంటది. బట్ ఎవరికుండే ఫెసిలిటీస్ వాళ్ళకుంటాయి. ఎందుకంటే వీళ్ళకి బాల్కనీ రోడ్ సైడ్‌కొస్తది. మనకి బాల్కనీ అటు రోడ్ సైడ్‌కొస్తది. అంటే చిన్న రోడ్ సైడ్‌కి మనకి బాల్కనీ వస్తది. బట్ వాళ్ళకేంటంటే ఎల్ షేప్ హాల్ రాదు. ఓపెన్ కిచెన్ రాదు. నార్మల్ కిచెన్ వస్తదనమాట. నార్మల్ మాడ్యులర్ కిచెన్ గాకుండా నార్మల్ కిచెన్ వస్తది. మన ఇంట్లో ఉంటాయి గదా! స్మాల్ కిచెన్ అలా వస్తది. మనకేంటంటే ఓపెన్ కిచెన్ వస్తది. లోపల ఇల్లు
ఇంటి ప్లాన్ పరంగా చూస్తే మనది బావుంటది. బాల్కనీ పరంగా చూస్తే అటు సైడ్‌ది. అంటే ఇప్పుడు మీరు మనకి ఆపోజిట్ ఫ్లాట్ చూసారు గదా! అది. వీడు బాయ్ చెప్పురా అంటే బాయ్ పైన చూసి చెప్తున్నాడు. ఏంటా పైన అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో మా ఎదురుగా ఉంటుంది గదా! ఎదురుగా ఉంటుంది గదా! తను ఆ పాపకి చెప్తున్నాడనమాట. ఐ మీన్ పాప గాదు. కొంచెం మనకంటే కొంచెం చిన్నది. తనకి చెప్తున్నాడు. ఫస్ట్ ఫ్లోర్‌లోను బాల్కనీలో నుంచొనుంది. తనకి చెప్తున్నాడు బాయ్. అంటే ఇటు నుంచి చూసుకుంటూ ఉంటాం గదా! మంచిగా పలకరిస్తది తను. మంచిగా బావుంటది. పిల్లల్ని గూడా మంచిగా చూస్తది. ఏదన్నా బిస్కెట్సో, చాక్లెట్సో ఏమైనా ఉన్నా గూడా ఇస్తూ అట్లా ఉంటదనమాట మంచిగా. మెయిన్‌గా ఈ అపార్ట్మెంట్స్‌లో ఇలా ఉండేటప్పుడు ఏమైతదంటే, కొంచెం డిఫరెన్స్ ఒచ్చినా గూడా ఏదోలా అయిపోతది. ఎందుకంటే మన ఇండివిడ్యువల్ కాదు గదా! మనకేదన్నా డిఫరెన్స్ ఒచ్చిందనుకో మొహాలు మొహాలు చూసుకోవాలి. మైండ్ ఫుల్ డిస్టర్బెన్స్ అయిపోతది. బట్ ఒక్కటి గుర్తుంచుకోవాలి. మన వర్క్ మనం చేసుకున్నాం. కనిపించినప్పుడు నవ్వి మాట్లాడాము. ఎక్కువ మాట్లాడలేదు. అంటే ఎక్కువ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడలేదు అంటే, మనం ఎన్ని ఇయర్స్ ఉన్నా సేఫ్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మేమున్నయి మొత్తం గూడా పెద్ద బిల్డింగ్సే. చాలా ఫ్యామిలీస్ 9 ఫ్యామిలీస్, 10 ఫ్యామిలీస్ అలా ఉన్నవే. అపార్ట్మెంట్స్ టైప్‌లోనే. బట్ ఎప్పుడు గూడా ఎవరిది గూడా చిన్న డిస్కషన్ గూడా లేదు. అసలు డిస్కషన్ ఉండదు. నేను పెట్టుకోను గూడా. ఎవరితో పెట్టుకోను నేనసలు. ఆరోహికొచ్చేసాము. అండ్ అపార్ట్మెంట్ కల్చర్ గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను వేరే వీడియోలో. ఇదైతే ఆరోహి సోయింగ్ ఎంటర్‌ప్రైజెస్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను గదా! చాలా పొలైట్‌గుంటారు శిరీష మేడం గారు. అండ్ ఒక ఇంటర్వ్యూలో చూసాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే ఒక కంటైనర్ తెప్పించడానికి మిషన్స్ వాళ్ళ హస్బెండ్ ఇల్లమ్మేసి ఇచ్చారంట. నిజంగా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఉండాలండి. చిన్న పని చేయాలన్నా గూడా లేడీస్‌కి కంపల్సరీ ఉండాలి. నాకు గూడా ఉంది. లేదనైతే చెప్పను. నిజంగా 90% ఉంది. ఒక 10% ఎక్కడంటే స్టిచింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ చేయడానికి అసలు ఇష్టపడ్డు హరి. బట్ ఇంట్లో పని మొత్తం చేసిస్తాను. నువ్వు స్టిచింగ్ చేసుకో అని చెబుతాడు. అదన్నమాట. అండ్ అక్కడైతే నేను ఫస్ట్ నుంచి చాలా సేపు కూర్చున్నా. బట్ మేడం చూడలేదు నన్ను. తర్వాత వచ్చారు మేడం మీరు గూడా వచ్చారా? నేను సార్ ఒక్కరే వచ్చారనుకున్నా. ఎలా ఉంది మేడం బిజినెస్ అని మాట్లాడారు. నన్ను గుర్తుపట్టారు. అంటే నేను వీడియోస్‌లో కనిపిస్తుంటాను గదా! వావ్ మిషన్ గురించి అలా వీడియోస్ చేశాను గదా! మధు క్రియేషన్స్ ఛానెల్‌లో. దీంట్లో కాదు. ఇది మధు డైరీస్ వ్లాగ్స్ ఛానెల్. ఆల్రెడీ నేను కొన్ని సార్లు చెప్పున్నా. ఇది వ్లాగ్స్ ఛానెల్. సో దట్ దీంట్లో అవేమి వీడియోస్ ఉండవు. మధు క్రియేషన్స్ హెచ్ఎస్ అని కొట్టారంటే మీకు నా ఫేస్ కనిపిచ్చేస్తది ఈజీగానే. అక్కడ చూడొచ్చు. అక్కడ నేను అప్‌లోడ్ చేశా గదా! మేడం అలాగా మంచిగా చూసారనమాట. చూసి చాలా మంచిగా పలకరించారు. చాలా పొలైట్ అంటే ఒక ఓవర్ బిల్డప్ గాని అట్లా అసలేముండదు. ఇప్పుడు అంత పెద్ద బిజినెస్ ఓనర్ కదా! ఏముండదు. ఇక్కడ జాంకాయలు కిలో 30 రూపీస్ అండ్ తర్వాత 2 కేజెస్ తీసుకుంటే 50 అన్నారు. నేను 4 కేజెస్ తీసుకున్నా. ఎందుకంటే లతోళ్ళు గూడా ఉన్నారు గదా! లతోళ్ళకి 2 కేజెస్ మేము 2 కేజెస్ చాలా వీడియోస్‌లో చూసా. చాలా ఫ్రూట్స్ కంటే గూడా జామకాయ అనేది చీప్ అండ్ బెస్ట్ అని చాలా ఉంటాయి దీంట్లో. మనకి కావాల్సినవి మొత్తం జాంకాయలోనే ఎక్కువుంటాయని కంపేర్ చేసినప్పుడు డాక్టర్స్ చెప్పేటప్పుడు కూడా చూసా. జనరల్‌గానే జాంకాయలంటే లతకి చాలా ఇష్టము. ఇవి బుడ్డి బుడ్డిగున్నాయి నాటుకాయలంట. బట్ చిన్నగున్నాయి గదా! ఎలా ఉంటాయో పోన్లే ఒక 100 రూపీసే గదా! 4 కేజెస్ అని తీసుకున్నాము. బట్ చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనొక 6, 7 నేను తినేసుంటా. ఆదిత్య గాడే తిన్నాడు. ఒక 3నో, 4 తిన్నాడు ఆదిత్య గాడు. ఇది లత వాళ్ళ ఇల్లు. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! అది లత వాళ్ళ ఇల్లు. పక్కనే మనం ఉండింది. ఇంకొక 6 హౌసెస్ దాటగానే మన అపార్ట్‌మెంట్ వచ్చేస్తది. సేమ్ రోడ్‌లోనే. అదే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనిపిస్తది. దారిలో నేను వీడియో తీయలేదు గానీ ఫలుదా అండ్ ఇంకో దాని పేరేంటి? బాదం షేక్. సారీ. ఫలుదా అండ్ బాదం షేక్ 2 తీసుకున్నాం. 2 తీసుకొనంటే 2 ఆహ్, షేర్ చేసుకొని తినొచ్చు అని. బట్ హరి తినట్లేదు గదా! హరి తినట్లేదంటే ఏమైందా? ఎందుకు నువ్వు ఒక్కదాన్నే తింటున్నావు అని డౌట్ వచ్చింది గదా మీకు. ఇదన్నమాట విషయం. అర్థమైంది గదా! అక్క, తమ్ముడు చూసారా ఎంత ప్రేమగా తినిపించుకుంటున్నారో. హరికి తీసుకెళ్ళి కొంచెం తిని తీసుకొచ్చి ఇచ్చారనమాట. హరికి గూడా పెట్టింది తీసుకొచ్చి. అంటే ఎక్కువ తినలేరు గదా! వాళ్ళది కొంచెం స్వీట్‌గానే ఉంది. ఇంక తర్వాత అన్నం తినేసా. ఆల్రెడీ చెప్పాను గదా! ఎళ్ళే ముందే నేను రైస్ పెట్టేసి ఎళ్ళిపోయాననమాట. అది చాలా మంచి విషయం జరిగింది. ఎందుకంటే మళ్ళీ రాగానే అసలు చేయబుద్ధి కాదు. తొందరగా పని కొంచెం ఎటు తిరిగి కొంచెం జర్నీయే గదా! వచ్చేటప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది బానే. అంటే చాలా పెద్దగా కాదు గానీ కొంచెం కొంచెం పడుతుంది. అలాగే ఇంక అన్నం తినేసి ఇక్కడ చేసిందేంటంటే ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలి. నేను ఆ విషయం మర్చిపోయా. కూకట్పల్లిలో యాక్చువల్లీ ఇంకొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసేవాళ్ళమి. బ్లౌజ్ ఇవ్వాలి. ఆ సంగతి మర్చిపోయా నేను. ఇంకమ్మ టెన్షను. అబ్బా! అట్‌లీస్ట్ మార్నింగ్ 6కి వాళ్ళేమడిగారంటే మార్నింగ్ 6కి అడిగారు.
మార్నింగ్ 6కి అడిగితే నేను మార్నింగ్ 6కి లేయను. మీకు నైట్ 11 కల్లా ఇచ్చేస్తాను. మీరు తీసుకోండి. మార్నింగ్ అయితే కష్టం అని చెప్పా. ఇక్కడ ఇంకా హరి కింద దిగాడు. అసలు పైన కూర్చొని అసలు తినడు. నేనేమో కిందకి అసలు దిగను. ఆదిత్య కూడా చూసాడు ఎంత క్యూట్ కూర్చుంటున్నాడు. నేను రిగ్రెట్ అయిన విషయం ఏంటంటే 4:30 అయింది మొత్తం కంప్లీట్ చేసే వరకు. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ అన్నమాట. కటింగ్, స్టిచ్చింగ్, స్టోన్స్ పెట్టి మళ్ళీ హెమ్మింగ్ కూడా నేనే చేసి ఆ దరిద్రం అమ్మా అసలు నాకు కోపం వచ్చిన విషయం ఏంటంటే 6కి కంపల్సరీ కావాలన్నారు కదా, నేను నైట్ ఇస్తానా సరే అట్లీస్ట్ 6కి అయినా ఇవ్వాలి కదా అని 4:30 వరకు చేసుకొని చేశానా. వాళ్ళు మెసేజ్ చేశాను నేను బయట పెట్టాను తీసుకోండి అని చెప్పి. 8కో ఏమో రిప్లై వచ్చిందనమాట. నాకు కొంచెం బిజీగా ఆఫీస్‌కి వెళ్తున్నా ఈవినింగ్ తీసుకుంటా బ్లౌజ్ అని. నాకొచ్చిన కోపానికి అసలు బీపీ రేగిపోయిందనుకోండి. బై ద వే ఇది 600 పడుతుంది. భలే ఉంటది వర్క్. ఇది ఇంకా గోల్డ్ కలర్ ఉంది కొంచెం బ్లౌజ్ పెసర్ గ్రీన్ లాగుంది. అందుకే గోల్డ్ మిక్సింగ్ కాబట్టి జరీ ఎక్కువ కనిపించట్లేదు. వ్లాగ్ ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.